హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం బండి కొన్నాం కదా, దానికి పూజ చేపించడానికి మనం ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో ఈ టెంపుల్కి నేను రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాను, ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఆర్ సండే. సో చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈరోజు మనం వెహికల్ పూజ చేయించడానికి అయితే ఇక్కడికే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ వెహికల్ పార్క్ చేసేసి టెంపుల్లోకి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని పూజ టోకెన్ అయితే మనకి టెంపుల్ లోపల ఇస్తారనమాట. సో ఆ టోకెన్ తీసేసుకొని వెళ్ళి బండి పూజ అయితే చేపించేద్దాం. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం, ప్రదక్షిణాలు చేసేసి. మేము వెళ్ళిన టైంకి అయితే అంత రష్ లేదు టెంపుల్లో, సో ఫ్రీగానే దర్శనం అయితే అయిపోయింది. నార్మల్ టైమ్స్లో ఈ మొత్తం జనాలు చాలా రష్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందని అయితే అందరు నమ్మకం ఇక్కడ అది నిలబెడితే. సో మొత్తానికైతే మన బండికి పూజ చేయించడానికి వచ్చేసినాం. సో టోకెన్ మనం గుళ్ళోనే తీసుకోవాలి. 2 వీలర్కి 75 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వెహికల్ పూజకి. సో వచ్చేటప్పుడు పక్కనే మీకు ఆ పూజకు కావాల్సిన సామాన్లన్నీ అక్కడే పక్కన అమ్ముతూ ఉంటారు. మనం అక్కడి నుంచి అయితే కొనుక్కొని ఇటు రావాల్సి ఉంటుంది. సో వీటికైతే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మొత్తం పూజ సామాన్లకి. సో అక్కడ తీసుకొచ్చి ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే మనకి వెహికల్స్ పూజ అనేది అయితే చేస్తూ ఉంటారు. ఎగ్జిట్ గేట్ దగ్గరికి మన వెహికల్ని తీసుకొచ్చి ఆ పూజ సామాన్లు వీళ్ళకి ఇస్తే, ఇక్కడ ఉన్న అయ్యగారికి వీళ్ళకి ఇస్తే, సో వాళ్ళే ఇట్లా అంతా చేసేసి వెహికల్కి పూజ చేస్తారనమాట. సో వన్స్ పూజ అయిపోయిన తర్వాత మనతో అట్లా కొబ్బరికాయ కొట్టించేసి సో వెహికల్ తీసుకెళ్ళిపోమంటారు. ఇదే మన న్యూ యాక్టివా 125. సో all happy faces are here, and thank you so much for watching, and please like, share and subscribe to Krishna's Wonder Vibes, and thank you so much for all your support and love.